ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు బైబిల్లో తెలుసా? ఎంతమంది? ఎస్తేరు, రూతు, అలా తెలుసా? నయోమి. ఆ, అంతే. ఎవరు లేరా ఇంకా? చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. మన అందరి కోసం మనం మాట్లాడుకోలేము కదా. మనం ఎక్కువగా మాట్లాడుకునేది ఎస్తేరు గారి కోసం మాట్లాడుకుంటాము, రూతు గారి కోసం మాట్లాడుకుంటాం, నయోమి గారి కోసం మాట్లాడుకుంటాం, కొత్త నిబంధనకు వచ్చేస్తే మరియమ్మ గారి కోసం మాట్లాడుకుంటాం. వీళ్ళందరూ కూడా యోగ్యత కలిగినటువంటి స్త్రీలు. కాబట్టి ఈ యొక్క దినాన్ని నేనైతే స్త్రీల కోసం చెప్పాలన్నాక ఉద్దేశం మీద అయితే నేనేమీ రాలేదు, కానీ స్త్రీ యొక్క గొప్పతనం మరి బైబిల్ గ్రంథంలో చాలా ఉంది. మరి రమేష్ గారు చదివించినటువంటి వాక్యాన్ని బట్టి ఒక స్త్రీ కోసమే చెప్తాను ఈ యొక్క దినాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్త్రీ కోసం చెప్పిన తర్వాత మరి దేవుడు మొదటిగా నరుణ్ణే చేశాడు. ఎవరిని చేశాడు? నరుణ్ణే చేశాడు. తర్వాత అవ్వని చేశాడు. మరి ఈ యొక్క దినాన్ని వాక్యంలో స్త్రీ కోసం ఎక్కువగా పొగిడేసాం అనుకోండి, భర్తలకు విరోధం అయిపోరు కాబట్టి అవరు కదా. హల్లెలూయా. ఒక వ్యక్తిని పరిచయం చేస్తాను యొక్క దినాన్ని. నేను అనుకోలేదు ఆ వ్యక్తి కోసం చెప్తామని. బైబిల్ గ్రంథంలో దెబోరా అనే ఒక వ్యక్తి ఉంటుంది, తెలుసా? ఎంతమందికి తెలుసు దెబోరా? ఎవరవిడ? స్త్రీ, అంతేనా? ఒక స్త్రీ. దెబోరా అంటే ఒక స్త్రీ, అంతవరకునే తెలుసు, అంతేనా? తన కోసం చెప్తాను ఒక దినాన్ని. కొంత క్లుప్తంగా ఒక టైం కూడా లేదు కనుక ఒక 20 నిమిషాల్లో ముగిస్తాను నేను. దెబోరా అనే ఒక వ్యక్తి, ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఇద్దరు దెబోరాలు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఇద్దరు దెబోరాలను చూస్తే మొదటి దెబోరా అంటే ఆది కాండంలో ఉంటుంది, చదవనవసరం లేదు, 35వ అధ్యాయంలో ఉంటుంది. ఆ దెబోరా ఎవరంటే రిబ్కాకు దాది. రిబ్కాకు దాది రాని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడ ఒక దెబోరాని చూపిస్తాడు. మరి అదే అధ్యాయం 25 ఆది కాండం 25వ అధ్యాయంలోనే ఉంటుంది. రిబ్కాతో పాటు ఇస్సాకు దగ్గరకు వచ్చేటప్పుడు రిబ్కాకు తోడుగా దెబోరా కూడా వెళ్ళింది. ఆమె చనిపోయినప్పుడు సింధూర వృక్షం కింద పాతి పెట్టినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుంది. అంటే ఆమె యొక్క చరిత్ర అంతటితో ముగిసిపోయింది. ఆమె యొక్క దెబోరా కోసం బైబిల్ గ్రంథంలో తీస్తే ఆ వ్యక్తి కోసం, ఆ యొక్క స్త్రీ కోసం ఉంటుంది. నేను చెప్పబోయే యొక్క దెబోరాను చూస్తే కనుక న్యాయాధిపతులు గ్రంథము తీయండి ఒకసారి. న్యాయాధిపతులు 4వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువు. చదవమ్మా. ఏహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలు ఇంకను యెహోవా దృష్టికి దోషులేరి గనుక యెహోవా ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి హోరేషేతులో నివసించిన సిసేరా. చాలు. ఈ యొక్క మాటను చూస్తే ఇక్కడ ఒక దెబోరా కనిపిస్తూ ఉంటుంది. దేవుడు రాజులుగా ఎన్నుకున్న తర్వాత కొంతమంది న్యాయాధిపతులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎంతమంది బైబిల్లో న్యాయాధిపతులు ఉన్నారో మనందరికీ తెలుసా? ఎంతమందికి తెలుసండి? అసలు న్యాయాధిపతులు ఎంతమంది ఉన్నారు? దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకున్న న్యాయాధిపతులు. రాసుకున్న వాళ్ళు రాసుకోండి, అర్థం కాలన్నటువంటి వారు. న్యాయాధిపతుల్లో ఎంతమంది అంటే 15 మంది న్యాయాధిపతులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. 15 మంది న్యాయాధిపతుల్లో 4వ న్యాయాధిపతి దెబోరా. హల్లెలూయా. ఈ 15 మంది కూడా పురుషులే, అందరూ కూడా. ఒకే ఒక్క ప్రవక్తిని దేవుడు న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే దెబోరా. హల్లెలూయా. ఈ యొక్క స్త్రీకి ఇంత ప్రాధాన్యత ఎలాగ వచ్చింది? దేవుడు ఈ స్త్రీని ఎందుకు ఇంతలాగా దేవుడు ఒక న్యాయాధిపతిగా ఎంచుకున్నాడు అంటే, తన యొక్క హృదయాన్ని చూసినటువంటి దేవుడు తనని ఒక రాజ్యాన్ని ఏలేటువంటి, ఇశ్రాయేలు జనాంగాన్ని ఏలేటువంటి ఒక ప్రవక్తినిగా దెబోరాని ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా.
ఇక్కడ చూస్తే ఫస్ట్ మాట ఇక్కడ రాయబడిన మాటలు చూస్తే కనుక ఏహోదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ, చూడండి జాగ్రత్తగా వినండి, బైబిల్ మీరు ఎవరో తెరవనవసరం లేదు, చూడండి అంతేగానే. ఆ యొక్క ముగ్గురు రాజులు న్యాయాధిపతులుగా పరిపాలించిన తర్వాత, న్యాయాధిపతులుగా చేసిన తర్వాత ఇశ్రాయేలు జనాంగం ఎలాగుండేవారు అంటే, న్యాయాధిపతి ఉండేవాడు, ఒక అధికారి ఉండేవాడు. ఆ అధికారి ఉన్నప్పుడు ఏం చేసేవారంటే, ఇశ్రాయేలు జనాంగము తప్పు చేస్తే, అయ్యా మీరు పాపము చేస్తారంటే, అయ్యో మేము పాపం చేస్తాము కదా అని వాళ్ళు తప్పు తెలుసుకొని దేవుని దగ్గరికి మొర పెడితే దేవుడు వారి ప్రార్థన ఆలకించేసి ఏం చేసేవాడు తెలుసా? క్షమించేసేవాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి? ఏం చేసేవాడు? ఒక న్యాయాధిపతి ఆ న్యాయాధిపతి పరిపాలిస్తున్నాడు అనగానే ఈ యొక్క జనాంగం ఏం చేసేవారంటే, తప్పిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగం ఏం చేసేవారంటే, తనకు తాను తెలుసుకొని యెహోవా దగ్గరకు వచ్చి మొర పెడితే మరలా పాపాన్ని విడిచిపెట్టి మరలా తిరిగి వచ్చేవారు. వచ్చినటువంటి ఆ స్థలాన్ని ఏమంటారంటే దేవునికి ప్రార్థన చేయగా దేవుడు ఏం చేసేవాడంటే వాళ్ళ పాపాన్ని క్షమించి వారు పశ్చాత్తాపడినటువంటి ఆ యొక్క ప్రార్థన విని వారిని క్షమించేటువంటి వారు. మరలా ఈ యొక్క కొన్ని దినానికి ఈ యొక్క పరిపాలించినటువంటి న్యాయాధిపతి చనిపోయేవాడు. మరలా ఏం చేసేవారంటే ఇశ్రాయేలు జనాంగం మరలా పాపంలోనికి వెళ్ళిపోయేవారు. ఈ పాపంలో పడిపోతుంటే దేవుడు ఏం చేసేవాడంటే ఎవరో ఒకరికి అప్పగించేసేవాడు. దేవుడు ఎవరికి అప్పగించేసేవాడు? కొంతమందికి అప్పగించేసేవాడు, వేరే దేశానికి అప్పగించేసేవాడు, వేరే ప్రాంతానికి జనాంగంగా అప్పగించేసాడు. అనగా ఈ మూడవ న్యాయాధిపతి చనిపోయినప్పుడు ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగం ఏం చేశారంటే, చనిపోయిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు ఏమయ్యారంటే మరణ దారి తప్పిపోయారు. ఏం చేయరు? మరణ దారి తప్పిపోయి పాపంలో పడిపోతే దేవుడు ఆ పాపాన్ని ఇంకా తట్టుకోలేక ఒక రాజుకి అప్పగించేశాడు. అక్కడ రాయబడినటువంటి మాట చదవమ్మా. యాబీను చేతికి వారిని అప్పగించేది. యాబీను అన్న మాటను గుర్తుపెట్టుకోండి. యాబీను అనే ఆ ప్రాంతం, ఆ యొక్క రాజు పరిపాలిస్తున్నటువంటి ఆ ప్రాంతాన్ని దేవుడు యెహోషువ పరిపాలించేటప్పుడు ఆ ప్రాంతాన్ని నాశనం చేయించాడు దేవుడు. మరలా నాశనం చేయించినటువంటి 100 సంవత్సరాల తర్వాత మరలా ఒక పట్టణం పుట్టుకొచ్చినప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారంటే యాబీను పరిపాలిస్తున్నాడు. ఈ ఇశ్రాయేలు జనాంగం ఎప్పుడైతే మరలా దారి తప్పి పాపంలో పడిపోయారో ఆయన చేతికట 20 సంవత్సరాలు అప్పగించేశాడట. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని యాబీను చేతికి ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాల వరకు అప్పగించేశాడు. వారికి అప్పగించినప్పుడు వారి పరిస్థితి ఏంటో తెలుసా? ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే బానిసలుగా ఉన్నారో, ఐగుప్తు దేశంలో ఏ విధంగా అయితే ఎన్నో అవమానాలు పొందారో, ఎన్నో బాధలు పొందారో, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పొందారో, అదే ఈ 20 సంవత్సరాలు కూడా ఇదే పరిస్థితి మళ్ళీ ఈ ఇశ్రాయేలు జనాంగానికి వచ్చింది. ఎందుకో తెలుసా? వీరి పాపము వలన దేవుడు వీళ్ళని ఏం చేశాడంటే ఈ యాబీను చేతికి అప్పగించేశాడు. అలాగే చాలాసార్లు ఒకసారి ఈ యొక్క జనాంగం ఇలాగా మనుషులందరూ కూడా, ఈ లోకంలో మనుషులందరూ కూడా దారి తప్పుతున్నారు వస్తున్నారని చెప్పి ఒకసారి దేవుడు కోపపడి నోవాహు కాలంలో ఈ దేవుడు ఏం చేశాడు? అందరినీ జలప్రళయంతో మొత్తం అందరినీ నాశనం చేశాడా? నాశనం చేసి ఎవరు మిగిలారు? నోవాహు కుటుంబాలే. ఎందుకు జనాంగం ఇలా ఎందుకు చేశాడు దేవుడు అంటే, ప్రజలు దేవునికి అసహ్యకరమైనటువంటి రీతిలో జీవిస్తున్నారు, అసహ్యంగా బ్రతుకుతున్నారు, ఆయనకు ఆయాసము రప్పించి ఎన్నిసార్లు వాళ్ళు క్షమించినా మళ్ళా పాత బ్రతుకే వెళ్ళిపోతారని చెప్పేసి ఈ లోకాన్ని అంతము చేయాలని అనుకున్నాడు. నోవాహు కాలములో వారిని అంతటిని కూడా జలప్రళయం చేత అంతం చేశాడు. అదే ఆలోచన మోషే కాలంలో కూడా దేవుడు మోషేతో మాట్లాడాడు. ఓ మోషే, నీ ద్వారా మళ్ళీ ఒక జనాంగాన్ని నేను పుట్టిస్తాను. ఈ జనాంగం పాపములో మునిగిపోయారు కాబట్టి వీళ్ళని ఏం చేస్తానంటే, వీళ్ళని కూడా హతము చేస్తానంటే మోషే అన్నాడు కదా, వద్దు ప్రభువా, వీళ్ళు నీ ప్రజలే కదా ప్రభువా అని బ్రతిమలాడాడు దేవుణ్ణి. హల్లెలూయా. నీవు సృష్టించినటువంటి ప్రజలే కదా ప్రభువా, వద్దు ప్రభువా అని మోషే బ్రతిమలాడి ప్రార్థన చేస్తే దేవుడు మోషే ప్రార్థన ఆలకించి వారిని రక్షించాడు. మరి ఈ జనము ఏం చేస్తున్నారంటే కనుక ఏం చేస్తారు? ఈ న్యాయాధిపతి ఉంటున్నాడు, ఒక అధికారి ఉంటున్నాడు. అధికారి ఉన్నంత కాలము చాలా మంచిగా ప్రజలు బతుకుతున్నారు, దేవుళ్ళు ఎదుగుతున్నారు, దేవునికి అన్ని కార్యాలు చేస్తున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క రాజు, ఈ న్యాయాధిపతి చనిపోతున్నాడో వెంటనే మరలా ఏం చేస్తున్నారు?
దారి తప్పిపోతున్నారు, పాపంలోకి వెళ్ళిపోతున్నారు. పాపంలోకి వెళ్ళిపోయినటువంటి వారు ఎన్ని సంవత్సరాలు ఉండిపోయారంటే ఇక్కడ 20 సంవత్సరాలు అప్పగించేశాడంట. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు ఆ యొక్క యాబీను చేతికి ఆ యొక్క దేవుడు వారిని అప్పగించేశాడు. నరక యాతన చూశారట ఆ ప్రజలు. నరక యాతన చూసినప్పుడు మరలా దేవుడు గుర్తొచ్చాడు వాళ్ళకి. ఏం గుర్తొచ్చాడు? మరలా దేవుడు గుర్తొచ్చాడు. అయ్యో, ఈ బాధలు భరించలేకపోతున్నాం. ఆనాడు ఐగుప్తు దేశంలో మొర పెడితే మన బాధ విన్నటువంటి నాన్న దేవునికి మరలా ఆయన దగ్గర అవుదామని చెప్పేసి మరలా దేవునికి ప్రార్థించినప్పుడు మరలా దేవుడు ఏం చేశాడు తెలుసా? వారి అందు కనికరపడి, మన దేవుడు ఎలాంటి దేవుడు అండి? కనికర గల దేవుడు, ఆయన జాలి చూపే దేవుడు. మనం ఎన్ని పాపములు చేసినా ప్రభువా అంటే కనుక కన్నీరు కారిస్తే మన ప్రార్థన ఆలకించేసి మనకు జవాబిచ్చేసేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ ప్రజలు ఎన్నిసార్లు తప్పిపోయినప్పటికీ కూడా ఈ నరక యాత్రలో 20 సంవత్సరాలు బ్రతికుతున్నారేలో, బ్రతికినప్పుడు మరలా దేవుడు గుర్తొచ్చాడు. దేవుడు గుర్తొచ్చి దేవునికి మొర్ర పెడితే దేవుడు మరలా ప్రార్థన ఆలకించి ఇప్పుడు ఎవరిని వీళ్ళకి అధిపతిగా చేద్దాం, న్యాయాధిపతిని ఎవరిని చేద్దాం, ఇప్పుడు ఎవరిని లేపుతాం, వీళ్ళని విడిపించడానికి ఎవరిని లేపితే బెటరు, అసలు ఎవరిని లేపాలి? వీళ్ళందరినీ 20 సంవత్సరాలు ఇక బానిసలో ఉండిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళు తెలుసుకున్నారు, బాధను తెలుసుకున్నారు కనుక ఇప్పుడు ఎవరినొక అధిపతిగా న్యాయాధిపతిగా లేపాలని చెప్తే అక్కడ దేవుడు 4వ అధ్యాయంలో ఒకసారి చూడండి, 4వ వచనం ఒకసారి చదవండి. ఆ కాలమున లబ్బీతోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. హల్లెలూయా. ఎవరిని లేపాడండి దేవుడు? ఎవరిని? ప్రవక్తి. అక్కడ ప్రవక్త అంటే ఎవరిని అంటారు? పురుషులను అంటారు కదా. ఇక్కడ 15 మంది న్యాయాధిపతుల్లో 4వ న్యాయాధిపతి అయినటువంటి ప్రవక్తి ఎవరంటే దెబోరా. హల్లెలూయా. ఈ ప్రజలు 20 సంవత్సరాలు ఆ యొక్క యాబీను చేతిలోకి పడ్డారు. ఇప్పుడు నన్ను మరలా తెలుసుకున్నారు. వీళ్ళని విడిపించడానికి ఎవరో ఒకరు కావాలని తెలిస్తే అక్కడ ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే దెబోరాని ఏర్పాటు చేసుకున్నారు. చూడండి, ఆ మాటను మీరు చాలా జాగ్రత్తగా వినండి. నేను దెబోరాను ఇశ్రాయేలును విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నాను అనలేదు. ఏమని రాశారు అక్కడ? కాదు, 4వ వచనం అంతా చదవండి. ఆ కాలమున లబ్బీతోతునకు ఎవరిని ఉపయోగించాడు చెప్పండి? ఏంటి? దెబోరాని నేను ఇశ్రాయేలుకు నాయకులుగా ఉపయోగిస్తానంటే దెబోరాకి ఏమొచ్చేసును? అక్కడ ఎవరు నుంచాడు? పురుషుడు ఏం చేయాలి? భార్యని ప్రేమించాలి. భార్య ఏం చేయాలి? పురుషుడిని చెప్పండి, ఏం చేయాలి? మీరు ఏమో వాగ్దానాలు చేయలేదా? పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాగ్దానం చేయలేదా? లోబడి ఉండాలి. భార్య భర్తకు లోబడి ఉండాలి. భర్త భార్యను ప్రేమించాలి. ఇది దేవుడు చెప్పినటువంటి మాట. చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటే దెబోరా అన్న మాట వింటే ఆ యొక్క చాలా అర్థాలు వచ్చేసి చాలా వాక్యాల రూపంలో చెప్పొచ్చు. కానీ దేవుడు ఆ యొక్క న్యాయాధిపతిగా ఒక ప్రవక్తనిగా ఏర్పాటు చేసుకోవడానికి ముందు ఎవరి పేరును ఉపయోగించాడంటే లబ్బీతోతు అనే భార్య అయినటువంటి దెబోరా అన్నాడు. అంటే భర్త పేరును ముందుగా పెట్టాడు. హల్లెలూయా. భర్త పేరును పెట్టాడు ఏట్రా అనుకోవచ్చు. నా పేరే పెట్టొచ్చు కదా, దెబోరా అని పెట్టొచ్చు కదా, మళ్ళీ భర్తను ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి అనొచ్చు. కానీ దేవుని వాక్యము ముందు పురుషుణ్ణే దేవుడు సృష్టించాడు, తర్వాత భార్యనే ఆయనకు సహకారిగా ఉండడానికి చేశాడు. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ లబ్బీతోతు అన్న ఆయన దెబోరా భర్త, ఆ పేరుకు అర్థం ఏంటో తెలుసా? దివిటి. దివిటి అంటే ఏంటి? వెలుగు. అపోస్తలుడు అంటారు కదా, మీ దివిటిని పట్టుకుని, మీ వాక్యం అనే దివిటిని పట్టుకుని మీరు దీపములై ఉండండి అంటాడు కదా అపోస్తల కార్యములో పౌలు గారు అంటారు. ఈ యొక్క లబ్బీతోతు అన్న పేరుకు అర్థం ఏంటంటే దివిటి అంటే వెలుగు. ఏంటండి? వెలుగు. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడు అంటే మనం పేర్లు పెట్టుకుంటా ఉంటాం. ఆ పేర్లకు మనం అర్థాలు వెతుక్కుని పేర్లు పెడతా ఉంటాం. ఉంటుందామా? మన పేర్లకు అర్థాలు ఉంటాయి లేదా? ఉంటాయా? ప్రతి ఒక్కరికి కూడా అర్థాలు ఉంటాయి. మా అమ్మాయి పేరుకు ఉంటుంది. ఎస్తేర్ అంటే ఏంటి?
రాణి అంటాం కదా, ఎస్తేరు రాణి అంటాం. అలీనా ఉండదు. అలీనా అంటే ఎజ్రా. ఎజ్రా అలీ, మా ఓడి పేరు ఎజ్రా. ఎజ్రా అంటే ఒక ప్రవక్తే, కానీ ఆ పేరు అభిషేక్ అని ఉంటుంది. అభిషేక్ అంటే మనం చూస్తే దావీదుకు అంటే లీడర్షిప్. లీడర్షిప్ అని బైబిల్లో ఉన్నటువంటి పేరు. అంటే ఒక్కొక్క పేరుకు ఒక అర్థము ఉంటుంది. పేరులో అర్థము లేనటువంటి వారి పేర్లు ఏది కూడా ఉండదు. ఇక్కడ లపీదోతు అన్న పేరుకు చూడండి, దేవుడు ఆ పేరునే ఎందుకు వాడాడు అంటే గనక వెలుగు అన్న దానికి అర్థం. ఆ పేరు, ఆ వెలుగు ఎవరికి వస్తుంది అంటే గనక దెబోరాకు వస్తుంది. హల్లెలూయా. ఆయన వెలుగులో ఈమె ఏం చేస్తుందండి, ఇప్పుడు అధిపతిగా నియమితురాలయ్యింది. చూడండి, చాలా శ్రద్ధగా ఉన్నట్టు చాలా బాగుంటుంది స్టోరీ. మీరు వింటే అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు ఈ లపీదోతు అనే భార్య అయినటువంటి దెబోరాని ఇశ్రాయేలు జనాంగానికి ఒక ప్రవక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. వారిని విడిపించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. సూర్యుడు ఏం చేస్తాడండి? సూర్యుడు మనకు తెలుసు కదా, వెలుగునిస్తాడు. సూర్యుడు ఆ కోపం ఉంటుంది, మనకి గట్టిగా ఉంటే ఎండ తగిలితే ఏమవుతుంది? గోప గీయమంటే పడిపోతాం కదా, అంత కోపంగా కూడా ఉంటాడు. 40 డిగ్రీల తర్వాత వస్తుంది, ఇంకో ముందు వస్తుంది. 40 అంటారు, 45 డిగ్రీలు అంటారు. సూర్యుడేమో ప్రకాశించేటువంటి వాడు. చంద్రుడు వెలుగు ఏమిస్తుంది? సూర్యుడు మగోడు అయితే వెలుగు అయితే, చంద్రుడు స్త్రీ. స్టార్స్ ఇది బైబిల్లో ఉంది. సూర్యుడేమో ఈ యొక్క ఎండను, ఈ యొక్క వెలుగును ఇస్తే, ఆ వెలుగును ఆ యొక్క అస్తమించేటప్పుడు ఈ యొక్క చంద్రుడు ఏమవుతాడంటే చల్లదనాన్ని ఇస్తాడు. అందుకే అమ్మలంటేనే పిల్లలకి ఎక్కువ ఇష్టం, అంతేనా? చల్లగా ఉంటారు కాబట్టి. తండ్రులు ఏమంటాడు? నాన్న వచ్చాడు బాబాయ్, డాడీ వచ్చారు బాబాయ్, భయపడతా ఉంటారు కదా. ఆ భయం అలాగని చెప్పేసి ఆ మగవాళ్ళందరూ సూర్యుడు వలె వెలిగిపోయి సూర్యుడు వలె కోపంతో ఉంటారు కదా. ఉండకండి భార్యల మీద. ఎలా ఉండాలి? భార్యను చల్లపరుస్తేనే ఆ చల్లదనం ఇంట్లో ఉంటుంది, లేదంటే ఇంకంత మనకి పోయినట్టే. ఆరు చూసారంటే జాగ్రత్తగా. అందుకే దేవుడు వారిని వెలుగు కింద లపీదోతుని ఏం చేశాడు? వెలుగు అనే పేరుని పెట్టాడు. ఆ వెలుగు కింద ఎప్పుడైతే దెబోరాని ఏర్పాటు చేసుకున్నాడో, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండను. దేవుడు ఆ యొక్క దెబోరాని న్యాయాధిపతిగా, ఒక ప్రవక్తిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు దెబోరా అన్న దానికి పేరుకి అర్థం చెప్తాను. దెబోరా అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? తేనెటీగ. ఏంటి? దెబోరా అంటే తేనెటీగ. తేనెటీగ అంటే అందరికి ఇష్టమేనా? తేనెటీగ ఇష్టమా? చెప్పండి. తేనెటీగ ఎంతమందికి ఇష్టం? తేనెటీగ ఇష్టం ఉంటుంది, కానీ తేనెటీగ పెట్టినటువంటి తేనె మాత్రము ఎవరింట్లో కూడా తేనె లేకుండా ఉంటుందా? ఒకప్పుడు రాజుల ఇంట్లో ఉండేది. రాజులు ప్రతి వంటకాల్లోనే ఏం వాడేవారు? తేనె వాడేవారు. రాజుల ఇంట్లో ఉండేది. ఇప్పుడు ప్రతి వారి ఇంట్లో కూడా తేనె ఉంటుంది. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, తేనె కంటెను జుంటె తేనె తారల కంటెను మధురమైనది ఏంటంటే దేవుని వాక్యం కదా. ఒకటి వాక్యం. తేనెని దేనితో పోల్చాడంటే వాక్యంతోనే పోల్చాడు దేవుడు. ఇప్పుడు దెబోరా అన్న పేరుకి అర్థం ఏంటో తెలుసా? లపీదోతు అన్న పేరుకేమో వెలుగు అని అర్థము, దెబోరా అన్న పేరుకేమో తేనెటీగ అర్థం. తేనెటీగకు ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? తేనెటీగ అంటే మనకు ఏం చేస్తుందో తెలుసా? ఆ తేనెటీగ ఎంత దూరము ప్రయాణించడానికైనా అది ఇష్టపడుతుంది, ఎంత కష్టమైనా భరిస్తుంది. చూడండి, తేనె పుట్టేటప్పటికి తేనెటీగ యొక్క ఆ ముళ్ళు ఇరిగిపోతే అది చనిపోతుంది. ఇది ఏం చేస్తుందో తెలుసా? తేనెటీగ అంటే ఏం చేస్తుందో తెలుసా? ఎంతో దూరము ప్రయాణించి పువ్వుల దగ్గరికి వెళ్ళి దాని దగ్గర ఉన్నటువంటి మకరందమును తీసుకొచ్చి ఎక్కడో దేనికి కడుతుంది? ఎక్కడో దిక్కున తేనె పుట్టలకే తేనెని ప్రకాశింపచేస్తుంది. తేనె అంటే ఇది ఒక రోజులో అయ్యే ప్రక్రియ కాదు, ఎన్నో రోజులు కష్టపడుతుంది. అది ఆ తేనెటీగ ఎంతో కష్టపడే తత్వం ఉంటుంది. ఎక్కడికో వెళ్తుంది, పువ్వుల దగ్గరికి వెళ్తుంది, ఆ పువ్వు దగ్గరికి వెళ్తుంది, మంచి సువాసన గల పువ్వుల దగ్గరికి వెళ్ళి ఆ మకరందాన్ని తీసుకుని వచ్చి ఎక్కడో దగ్గర ఒక చెట్టుకో దాన్ని ఏం చేస్తుందండి? తేనె కింద మారుస్తూ ఉంటుంది. దాని పని అది. ఎప్పుడు వరకు మారుస్తుంది అంటే కనుక ఒక్కసారి దాని ముళ్ళు విరిగిపోతే అది చచ్చిపోతుంది. దానికి తెలుసు అది తేనె ముళ్ళు ఇరిగిన తర్వాత నేను బ్రతకనని తెలుసు, కానీ
ఆ పని మాత్రము చేస్తుంది. ఆ తేనె ఎవరు తింటాడంటే నువ్వు నేను తింటాం. అది తింటదా? అది తినదు. కానీ ఆ అర్థం చూడండి, ఈ తేనెటీగకు ఏది విధమైనటువంటి గొప్పతనం అయితే ఉన్నదో అదే దెబోరాకు ఉంది. ఎందుకంటే దేవుని కొరకు కష్టపడి ఎంత దూరమైన ప్రయాణించేటువంటి కష్టం ఉంది, ఎన్ని బాధ్యతలైనా తీసుకునేటువంటి ఒక ఆశ అయితే ఉంది, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి స్త్రీగా ఉంది మరి ముఖ్యంగా. అందుకే తేనె అన్నది దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేనికి సాదృశ్యంగా ఉందండి? వాక్యాన్ని. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం. అవి చూడండి, అవి బంగారము కంటేను విస్తారమైన మేలిమి బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను జుంటెదైన కార్ల కంటేను మధురమైనవి. ఏటి మధురమైనది? దేవుని వాక్యము జుంటె తేనె దారాల కన్నా మధురమైనది. దాన్ని గ్రహించినటువంటి, దాన్ని పొందుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే కనుక దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి 4వ ప్రవక్త అయినటువంటి దెబోరాకు ఉంది. హల్లెలూయా. దెబోరాకి ఎంత వాక్యము 4వ అధ్యాయము 5వ వచనం, 5వ అధ్యాయం చదివితే ఉంటుంది తన గురించి. ఇంకా చదవండి, కిందకి చదవండి, చెప్తే 4వ అధ్యాయం వచ్చిన ఆమె ఎఫ్రాయిం మీద చదవండి. రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద కూర్చుంటే చదవండి, తీర్పు పొందుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు ఏం చేసేదో తెలుసండి. ఈమె దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఒక ప్రవక్తనిగా ఏర్పాటు చేసుకున్నాడు, న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్న తర్వాత ఈమెకు పదవి ఉంది కదా, మరి పదవి వచ్చింది, న్యాయాధిపతిగా పదవి వచ్చింది, ప్రవక్తనిగా పదవి వచ్చింది. ఇంటిలో నుండి తీర్పు తీర్చలేదా? ఇంటిలో నుంచి తీర్పు తీర్చలేదా? మీకు ఎవరికైనా బాధలు ఉన్నాయా? మా ఇంటికి రండి అనరా? ఇప్పుడు కార్పొరేట్లు ఉన్నారు అనుకోండి, ఏమంటారు? వస్తారా, నేను రావాలా? వాళ్ళు వెళ్తారండి. ఒకవేళ వచ్చారంటే 4-5 కార్లు వెనకాల వస్తూ ఉంటాయి వాళ్ళ వెనకాల. మనకు ప్లేసే ఉండదు మన ఇంట్లోని కదా. ఇప్పుడు ఈ యొక్క దెబోరా ఏమంటుంది చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్యానుసారంగా జీవించేటువంటి ఈ యొక్క స్త్రీ, దేవుడు యొక్క దెబోరాని ఏర్పాటు చేసుకున్న ఒక ప్రవక్తినిగా ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తి ఎక్కడ కూర్చుంటుందంట? సరళ వృక్షము కింద కూర్చుంటుందంట. అక్కడ కూర్చుని ఇశ్రాయేలు జనాంగానికి ఏం చేస్తుంది? తీర్పు తీరుస్తుందంట. హల్లెలూయా. ఆ సరళ వృక్షముకు అర్థం ఏంటంటే నీతి అని అర్థం. ఏంటి? నీతి అని అర్థం. అక్కడ ఏముంటది ఆ సరళ వృక్షం కింద? నీతిగా న్యాయము తీర్చడమే. ఆమె కూర్చున్న ప్లేసే నీతి అయినటువంటి ప్లేసు. ఆ వృక్షము పేరే నీతి, సరళ వృక్షం అనగా. అక్కడ కూర్చుని ఏం చేస్తుందంటే ఈమె ఒక ప్రవక్తగా ఏర్పాటు చేసుకున్నటువంటి దెబోరా, ఆ యొక్క న్యాయాధిపతిగా ఉన్నటువంటి దెబోరా అందరికీ, ఇశ్రాయేలు జనాంగం అందరికీ ఏ ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా ఏం చేస్తుందంటే తీర్పు తీరుస్తుందంట. హల్లెలూయా. ఎక్కడ కూర్చుంది? ఇంటిలో కూర్చోలేదండి. ఏదో ఉన్నటువంటి పెద్ద బిల్డింగ్ కట్టుకుని కూర్చోలేదు. నాకు రాజ్యరికం వచ్చింది కదా, పరిపాలించేటువంటి పరిపాలన ఒక వ్యక్తిని కదా అని చెప్పేసి అహంకారంతో ఎక్కడో కూర్చుని సింహాసనం మీద కూర్చుని మీరు కింద కూర్చోవాలని అనలేదు. ఈమె నీతి గల ఒక చెట్టు కింద, సరళ వృక్షం కింద వచ్చి ఇశ్రాయేలు జనాంగానికి తీర్పు తీరుస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క దినాన్ని మీకు ఒక ప్రశ్న వేస్తాను. ఈమె ఎక్కడ కూర్చుంది? ఇక న్యాయాధిపతి అయినప్పటికీ కూడా ఎక్కడ కూర్చుంది? మరి మనం ఎక్కడ కూర్చుంటున్నాం? మనం ఎక్కడ కూర్చుంటున్నాం? కీర్తనలు మొదటి గ్రంథం చదవండి, తెలుసు కదా. తీయొద్దు, తీస్తారంటే నేను బైబిల్ మూసేసి బయటికి వెళ్ళిపోతాను. ఇప్పుడు కీర్తనలు మొదటి అధ్యాయం చదవండి. చెప్పండి. ఒకరే చెప్తున్నారు, అందరూ కలిపి చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఈమె చేసినటువంటి దెబోరా కోసం చెప్తున్నటువంటి హాసలు కూర్చున్న చోట నీతి వృక్షము కింద ఏం చేసింది? నేను ఇంటర్మీడియట్ కూర్చుని తీర్పు తీరుస్తా ఉంది. నీతి వృక్షము కింద కూర్చుని తీర్పు తీరుస్తా ఉంది. కానీ యొక్క దినాన్ని నీవు నేను ఎక్కడ కూర్చుంటామని దేవుడు అడుగుతుంటే, మొదటి అధ్యాయం కీర్తన చదివారు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చున్న చోట నీవు, దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా? అపహాసకులు కూర్చున్న చోట నీవు కూర్చుంటే ఏమవుతుంది నీకు? అయ్యే అంటితే. అపహాసకులు ఏం చేస్తున్నారు అదే నీకు వస్తుంది. లోతు ఎక్కడ కూర్చున్నాడు?
ఎక్కడ కూర్చున్నాడు తెలుసా? పొలిమేర దగ్గర కూర్చున్నాడు. సొదొమ గొమొర పట్టణాన్ని చూశాడు. చాలా చక్కగా ఉంది, పచ్చగా ఉంది, తేనె రాదు కదా. అబ్రహాంతో ఆ బాధలు రావు. ఎప్పుడైతే సొదొమ గొమొర పట్టణం చూసాడో, డేరా వేసుకుని ఆ పొలిమేర దగ్గర కూర్చుని ఆ పట్టణాలంతా చూశాడు. అది నచ్చేసింది, వెళ్ళిపోయాడు. నాశనం చేశాడు దేవుడు దానిని. ఈ యొక్క దినాన్ని నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావని దేవుడు అడుగుతున్నాడు. దెబోరా అయితే నీతి వృక్షము కింద కూర్చుని న్యాయము తీరుస్తుందట. హల్లెలూయా. ఈ యొక్క దెబోరా కోసం ఇంకా చదివితే కనుక కింద చదవండి. ఇంకా ఆమె నప్తాలి కేదేశులో నుండి బారాకును ఇట్లనను నీవు వెళ్ళి ఆ ఆ ఆ సిసేరా. చాలా ఈ యొక్క మాటను మీకు స్టోరీగా చెప్పేస్తాను చూడండి. ఈ సిసేరా అన్న దానికి ఎవరికి అప్పగించారంటే యాబీనుకు అప్పగించారు. యాబీనుకు అప్పగించినప్పుడు ఈ సిసేరా అనే యొక్క వాడు 900 ఏంటండి అక్కడ రాయబడినటువంటి మాట అంటే 900 వినుప రాట్లను, ఆయుధాలను వీళ్ళని చంపడానికి, ఇశ్రాయేలు జనాంగాన్ని చంపడానికి ఉపయోగించడానికి ఆ యొక్క పేరేటండి సిసేరా అనే వాడు వీరికి అందించాడు. తర్వాత అక్కడ చదివితే ఇక్కడ అమ్ముల అని చూడండి, అతని సేనాధిపతి అన్యుల. ఇంకా అన్యులు కూడా ఎంతో మంది జనాంగం ఉన్నారు. ఈ యొక్క వస్తువులతో పాటు అన్యులు కూడా ఎంతో మంది ఉన్నారు. జనాంగం రాయబడలేదు. వీళ్ళందరూ కూడా దేనికి ఉన్నారంటే, ఎవరి మీద యుద్ధము చేయడానికి ఉన్నారంటే ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని ఎలాగైనా చంపాలి అని చెప్పేసి అనుకున్నారు. కానీ దీనిని విడిపించడానికి దేవుడు దెబోరాని ఏర్పాటు చేసుకున్నాడు ఒక ప్రవక్తనిగా. ఇప్పుడు దెబోరా ఏం చేస్తుందంటే ప్లాన్ చేస్తుంది. ఏమని ప్లాన్ చేస్తుందంటే ఇక్కడ రాస్తున్నారు కదండి, ఆ పేరేటి బారాకు. ఇప్పుడు బారాకు అనే ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. బారాకును దేవుడు పిలిపించాడు. ఆ యొక్క దెబోరా పిలిపించింది, బారాకును పిలిపించిన తర్వాత బారాకుతో చెప్తుంది దెబోరా, మనకు 10,000 మంది జనాంగము కావాలి. అటువైపు అయితే యుద్ధానికి ఎంతమంది ఉన్నారంటే 900 మంది, 900 ఒక ఇనుప రాడ్లు కలిగినటువంటి ఆ యుద్ధాలు ఉన్నాయి, వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఉన్నాయి. ఇంకా అన్యులు ఎంతో మంది జనాంగం ఉన్నారు, మనకైతే 10,000 మంది కావాలి అని బారాకుకు చెప్తుంది. అంటే బారాకు చెప్తుంటే బారాకు అంటాడు కదా, ఆ యుద్ధానికి వెళ్ళాలంటే నేను వెళ్ళను అంటాడు. ఏమంటాడు? నేను వెళ్ళను, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అంటాడు. ఏమంటాడండి? నువ్వు వస్తే కానీ నేను రాను అంటాడు. అప్పుడు ఏబోరు అంటది కదా, నేను వస్తానంటది. హల్లెలూయా. అక్కడ కింద చదవండి, ఇంకా మంచి మాట ఉంటుంది. ఇక్కడ ఏమంటుందంటే, సరే నేను నీతో వస్తాను, వారిని విడిపించడానికి, యుద్ధము చేయడానికి ఈ స్త్రీ ఏమైందండి? సిద్ధపడినటువంటి స్త్రీ. దెబోరా ఇక యుద్ధాన్ని చూసి పారిపోయినటువంటి స్త్రీ కాదండి. దేవుడు తనను ఏర్పాటు చేసుకున్న దానికి యుద్ధానికి వెళ్ళి 10,000 మందిని తీసుకుని వెళ్ళని బారాకు చెప్తే బారాకు అంటున్నాడు కదా, నేను వెళ్ళను, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అంటున్నాడు. అయితే నేను వస్తాను కానీ ఈ ఘనత మాత్రం నీకు రాదు అంటున్నాను. ఇక్కడ తర్వాత చదవండి. ఇంకా గలత కాదు, వెళ్ళను. ఎంతమంది వెళ్ళారండి? 10,000 మంది వెళ్ళారు. ఎవరిని? ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించడానికి ఎవరినైతే దేవుడు అప్పగించాడో, యాబీను చేతికి అప్పగించారో, యాబీనుకు తోడుగా సిసేరా అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈ వ్యక్తి కలిసి ఇశ్రాయేలు జనాంగాన్ని నాశనం చేయడానికి చూస్తున్నటువంటి వ్యక్తులు. అప్పుడు దేవుడు బారాకును ఇక దెబోరా చేత ఏర్పాటు చేసుకుంటే, బారాకేమో ఒక ఈరుడుగా ఉన్నాను అనుకుంటే కనుక ఆ బారాక్ ఏమంటున్నాడంటే, నేను యుద్ధానికి వెళ్ళను అంటే దెబోరా అంటుంది కదా, నువ్వు వెళ్తే నేను కూడా వస్తాను. ఎక్కడికి వెళ్తానంటుంది ఇవిడ? ఒక స్త్రీ యుద్ధము చేయగలరా? కిచెన్లో చేయి కట్ అయితే చిన్న రక్తం చూస్తే ఏమవుతుంది? కళ్ళు తిరిగి ఓడిపోతుంది. మా పెద్దక్క ఉందండి, చిన్నప్పుడు నాకు తెలియక
కొడవలతో చేయి కోసుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఉంది మచ్చ ఉంటుంది ఇక్కడ. కొడవలతో చేయి కోసుకుంటే వచ్చి ఇంటికి వచ్చి ఇలా అలా దులుపుతుంటే అక్క అక్క మా అమ్మ నాన్న లేరు, అక్క 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 అని వెళ్తే చేయి చూపిస్తే దబ్బను పడిపోయింది. నన్ను చూసుకుపోయి కొలితిరిగి ఆ బ్లడ్ చూసి కొలితిరిగి పడిపోయింది. ఎవరు కడతారు నాకు? ఎవరు కట్టుకోవాలి? నేనే కట్టుకున్నా ఉన్నాను. ఒక స్త్రీ ఘట్టం, మరి దేవుని వాక్యం చెప్తుంది కదా స్త్రీ అంటే ఏంటి, ఎలా, ఏ ఘట్టం? బలహీనమైన ఘట్టం. కానీ దేవుడు దెబోరాను చూడండి, యుద్ధానికి ఉపయోగించుకున్నాడు. దేవుడు ఎంత ఘనతనిచ్చాడండి దెబోరాకి. ఎలాంటి ఘనతనిచ్చాడంటే ఆమె యొక్క ధైర్యానికి, ఆ తేనెకున్నటువంటి, ఆ యొక్క తేనెటీగకున్నటువంటి పట్టుదల, ఆ తేనెటీగకున్నటువంటి ఆ ప్రయాస, ఆ పేరుకు తగ్గటువంటి దెబోరాకి దేవుడు ఇచ్చాడండి. ఆమె యుద్ధానికి, ఎంతోమంది యుద్ధం చేస్తే అక్కడ ఏమి ఆ యొక్క రక్తం కారకుండా ఏమైనా మామూలుగా చంపుకుంటారండి? ఎలాగా? రక్తాలు కారతాయి కదా. మరి ఒక స్త్రీ ఏమంటుందంటే, ఇక్కడ ఏమంటుందంటే, ఈ బారాకేమో నేను వెళ్ళను అంటున్నాడు. ఈవిడేమంటుందంటే నువ్వు వస్తే నేను వెళ్తానంటే ఈవిడంటది అయితే నేను వస్తాను. యుద్ధానికి బయలుదేరింది. ధైర్యవంతురాలైనటువంటి స్త్రీ అండి. హల్లెలూయా. దెబోరా ఒక ప్రవక్తనిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నక ముందే తన హృదయాన్ని చూసేసాడు దేవుడు. తన యొక్క భయభక్తుల్ని చూశాడు. తన వాక్యానికి ఎంత విధేయత చూపిస్తుందో దేవుడు చూశాడు. దేవుని ఒక వాక్యానికి లోబడేటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి. అందుకే ఆవిడ ధైర్యాన్ని బట్టి ఏమంటున్నాడు తెలుసా, నేను వస్తాను, నేను కూడా యుద్ధం చేస్తాను. కానీ ఆవిడ చేస్తుందా? యుద్ధము యెహోవాదే, యుద్ధము చేసేది యెహోవాయే. ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మాట మీకు చెప్పనా, దెబోరా కోసము ఒక మాట చెప్పనా. 5వ అధ్యాయం ఉంటుంది, మీకు తీనవసరం లేదు. ఈమె ఆ యుద్ధములో జయం వచ్చిన తర్వాత ఒక కీర్తన పాడుతుందండి. తను ఏమంటదంటే ఇశ్రాయేలీయులకు తల్లి అన్న మాట ఉంటది. ఏముంటది చూడండి, 5వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరాను నేను ఇశ్రాయేలీయులు నేను తల్లిగా ఉండక మునుపు, అంటే ఎలా ఉండక మునుపు, ఇప్పుడు ఎలా ఉంది ఆవిడ? ఇప్పుడు ఎలా ఉందండి? ఎంత అదృష్టం అండి. ఒక ప్రవక్తల కోసం మనం వింటూ ఉంటాం, ఒక యాజకుల కోసం మనం వింటూ ఉంటాం, ఒక అపోస్తుల కోసం ఎన్నో వాక్యాలు మనం వింటూ ఉంటాం. కానీ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, దేవుని ప్రజలైనటువంటి, దేవునికి ఇష్టలైనటువంటి ప్రజలకు ఈ యొక్క దినాన్ని దెబోరాని తల్లిని చేసేసాడు దేవుడు. తల్లికి ఉన్నటువంటి ప్రేమ ఏంటో తెలుసా? దేనినైనా ప్రేమిస్తుంది, దేనినైనా సహిస్తుంది, దేనికైనా లోబడుతుంది, దేనినైనా కూడా తన అర్థం చేసుకుని నడిపించగల శక్తి ఎవరికైనా ఉందంటే ఒక స్త్రీకి మాత్రమే ఉంది. హల్లెలూయా. అందుకే దెబోరాని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ దినాన్ని దెబోరాని న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. తన యొక్క కుటుంబ బాధ్యత యొక్క దినాన్ని స్త్రీలు ఏమంటారు తెలుసా? నేను ఇక్కడ 4వ వచనంలో రాయబడినటువంటి మాట, దెబోరాని దేనికి ఏర్పాటు చేసుకున్నాడు? న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రవక్తి అన్నాడు. అంటే చూడండి, మనం ఒకవేళ ఇలాంటి పదవులు మనకు వచ్చాయనుకోండి, గొప్ప ఉద్యోగం మనకు వచ్చింది అనుకోండి, నేను ఇంట్లో పని చేయాలా అంటాం మనం, అంతేనా? తన ఇల్లును చక్కబెట్టుకుంది, భర్తను చక్కబెట్టుకుంది, భర్త నీడలో నడిచింది, తర్వాత ఒక ప్రవక్తినిగా నడిచింది, న్యాయాధిపతిగా కూడా చేసింది. ఈ 3 కలిగిన లక్షణాలు దేవుడు అతనిలో చూశాడు కనుక ఆ స్త్రీ పేరు ఒక చరిత్రలో నిలిచిపోయేటట్టుగా చేసాడు. యొక్క దినాన్ని నీ పరిస్థితి ఎలాగుంది? స్త్రీగా ఉన్నా సరే, నేను ఉద్యోగం చేస్తే నేను ఇంటికాడ వంట చేయాలా, వంట చేస్తే నేను ఉద్యోగానికి వెళ్ళాలా, లేదంటే నీకు ఒక అధికారం వస్తే అధికారంలో నేను జీవించాలా అన్నాక ప్రశ్నార్థకరంలో మనం జీవిస్తూ ఉంటాం. కానీ నువ్వు దేవుని వాక్యానికి లోబడితే కనుక, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తే కనుక నీకు ఎన్ని అధికారాలు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి స్టోరీ అండి దెబోరాది. ఎవరికి లేదు. ఏ ప్రవక్తలు ఉన్నారు, కొంతమంది ఉన్నారండి. బైబిల్ గ్రంథంలో మిరియాము అనే ఒక ప్రవక్త ఉంది, తెలుసా? మిరియాము అనే ప్రవక్త ఉంది. యెషయా భార్య ప్రవక్త ఉంది. కొంతమంది ఉన్నారు, పిలిపిలి కూతుర్లు ఉన్నారు. వాళ్ళేమో ప్రవచించేటువంటి వారు. వాళ్ళందరూ చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఇలాంటి న్యాయాధిపతుల్లో 15 మంది న్యాయాధిపతుల్లో న్యాయము తీర్చేటువంటి ప్రవక్తిని దెబోరాకు మాత్రమే దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా.
ఆమె యొక్క నిజాయితీ, ఆమె యొక్క నీతి, ఆమె యొక్క ఇల్లు కట్టుకునే తేనెటీగకి ఏ విధంగా అయితే ఆ యొక్క ఓర్పు సహనము ఉన్నదో అదే ధైర్యము సహనము ఆమెకు ఉన్నది కనుక ఈ యొక్క దినాన్ని ఆ పేరుకు తగ్గట్టుగానే బ్రతికింది. ఈ యొక్క దినాన్ని చరిత్రలో బైబిల్ గ్రంథంలో నిలిచిపోయింది దేవుడు. హల్లెలూయా. ఇలాగా ఉమెన్స్ డే జరుపుకున్నటువంటి మన యొక్క దినాలు, ఈ యొక్క రోజు ఈ యొక్క దెబోరాకు ఉన్నటువంటి కొన్ని లక్షణాల్లో కొంతైనా సరే మన జీవితాల్లో ఉంటే గనక కుటుంబాన్ని, భర్తను ఎలా కట్టుకోవాలి, భార్య మన ఒక దైనందినటువంటి ఉద్యోగాల్లో మనం ఏ విధంగా ఉండాలి, ఒక అధికారం వస్తే ఏ విధంగా ఉండాలి, మనం మేనేజ్ చేసుకునేటువంటి వారిగా ఉండాలి. కానీ నేను ఇది చేస్తే నేను అది చేయను, అది చేస్తే ఇది చేయను అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు ఇచ్చినటువంటి ప్రతి పనిలోనూ కూడా నీవు భాగస్తురాలిపై ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక. హల్లెలూయా. దేవుడి యొక్క దెబోరాని మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తన వాక్యానుసారంగా జీవించింది. అంటది కదా, యుద్ధానికి వెళ్ళాలంటే దేవుడు నీకు చెప్పలేదా? ఆ మాట ఎక్కడుంటుందో ఒక మాట చూడండి, ఒక మాట చదివి మీకు ముగిస్తాను. చాలా మంచి మాట, క్వశ్చన్ మార్క్ ఉంటుంది. 7వ వచనం ఒకసారి చదవమా. నేను నీ దగ్గరికి యాబీను సేనాధిపతి అయిన సిసేరాను, అతని రథములను, అతని సైన్యములను కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉండలేదా అంటున్నాడు. చూడండి ఎంత దేవుని వాక్యానికి విధేయత చూపిస్తుందో. నీకు దేవుడు ముందే చెప్పలేదా? నాకు దేవుడు ప్రవచించాడు, అందుకే దేవుడు నన్ను ప్రవక్తినిగా ఏర్పాటు చేసుకున్నాడు కనుక నేను ఎక్కడుండి నేను తీర్పు తీరుస్తానంటే, ఎక్కడుండి నేను విడుదల చేస్తానంటే, నా దేవుని జనులైనటువంటి వారు ఎప్పుడైతే 20 సంవత్సరాలు బానిసలుగా వెళ్ళిపోయారో వాళ్ళని విడిపించడానికి దేవుడు నన్ను ఒక ప్రవక్తినిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్లాను, ఇది దేవుని యొక్క చిత్తము కనుక ఆయన అడుగు చాడల్లోనే నేను నడుస్తాను. అప్పుడు విజయము నా దేవుడు నాకే ఇస్తాడు. హల్లెలూయా. అట్టి విధమైన జీవితం జీవించింది, విజయాన్ని పొందింది దెబోరా. హల్లెలూయా. అలాగే మన ప్రార్థన పూర్వకంగా వాక్యానుసారంగా మన జీవితాలు ఉంటే దేవుడు నిన్ను నన్ను కూడా మన కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. ఈ వాక్యము దేవుడు వెనుకలో దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.